హలో అందరికీ. ఈ వీడియోలో అసలు సైక్లోన్ వస్తుందని మనకి ఎలా తెలుస్తుంది, వాతావరణ డిపార్ట్మెంట్ వాళ్ళకి అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేసి గాలి ఒత్తిడి తగ్గుతుందన్నమాట. వాతావరణ పీడనం ఒక్కసారిగా తగ్గిపోతే అది సైక్లోన్ ఏర్పడుతున్న సూచనగా ఉంటుంది. గాలిలో వేగం కూడా పెరుగుతుంది. సాధారణం కంటే గాలులు బలంగా వీచడం మొదలవుతాయి. కొద్ది కొద్దిగా అవి వేగాన్ని పెంచుకుంటాయి అన్నమాట. ఆకాశం మేఘావృతం కావటం, సముద్ర తీర ప్రాంతాల్లో ఆకాశం కమ్మేసిన నల్ల మేఘాలు కనిపిస్తాయి. ఇది మనకు అసలు ఎలా తెలుస్తుందంటే, ఈ ఉపగ్రహాలు ఉన్నాయి మన శాటిలైట్స్ ద్వారా తెలుస్తుంది. అవి సముద్రంపై ఏర్పడే తుఫానులు వాటి దిశ, వేగం, బలాన్ని పర్యవేక్షిస్తాయి. రేడార్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి దీనికి. తుఫాను ఎటువైపు కదులుతుందో, ఎంత దూరంలో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు. వెదర్ బెలూన్స్ అంటారండి, అవి కూడా ఉపయోగపడతాయి. గాలిలోని ఉష్ణోగ్రత, పీడనం, తేమను కొలిచి మార్పులను గమనిస్తాయి అన్నమాట అవి. కంప్యూటర్ మోడల్స్ ఇవి డేటా ఆధారంగా తుఫాను ఎలా కదులుతుందో అంచనా వేస్తాయి అన్నమాట. వాతావరణ శాఖ ఇచ్చే సైక్లోన్ హెచ్చరికలను గమనించాలి. మనకి ఎప్పటికప్పుడు మనం సమాచారం తెలుసుకుంటూ ఉండాలి. టీవీల్లో కానీ ఫోన్లో కానీ ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి మనం ఎప్పటికప్పుడు తెలుసుకొని జాగ్రత్త పడితే అందరికీ కూడా బాగుంటుందని చెప్పేసి. ఇది చాలామంది తెలియదు కదా, సైక్లోన్ అసలు ఎలా తెలుస్తుంది వాతావరణం వాళ్ళకి అని. అందుకని వీడియో చేశాను. నచ్చినట్టుగా తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.